శ్రీనివాస్ గారు మరియు మన భువనగిరి మండల్ ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి గారు మరియు వివిధ కాంప్లెక్స్ల నుండి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కూడా రావడం జరిగింది. సో మనకు త్వరలో మన టీఎల్ఎం మేళాను ప్రారంభించుకోవడానికి జ్యూరీ మెంబర్స్ అందరూ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ రావాల్సిందిగా కోరుతున్నాం. సో మేళాను ప్రారంభించడానికి మన గౌరవ ఎండిఓ గారు టీఎల్ఎం మేళాను ప్రారంభిస్తున్నారు. వారికి తోడుగా మన మండల ఎంఈఓ గారు మరియు వివిధ కాంప్లెక్స్ల హెచ్ఎంస్ మరియు జ్యూరీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా టీఎల్ఎం మేళాను ప్రారంభిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన టీఎల్ఎం మేళా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీఎల్ఎం మేళా ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, ప్రారంభమైంది సార్. బిగ్ క్లాప్స్. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మన టీఎల్ఎం మేళాను ప్రారంభించాల్సిందిగా కోరుతూ సో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎంఈఓ గారిని స్టాల్స్ను విజిట్ చేయించాల్సిందిగా కోరుతున్నాం. సో జ్యూరీ మెంబర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ జడ్జిమెంట్ కాపీని కలెక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకలా చేద్దాము. ఇది మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇదే సేమ్ డివిజన్ కూడా ఇట్లా 6 ఉన్నాయి. సార్ నేను పాఠ్య పుస్తకాన్ని మొత్తం గోడల మీదే దింపిస్తాను సార్. హోటల్ మొత్తం లెసన్ అన్ని బోర్డ్స్ అన్ని నేను పెయింట్ అండి సార్. నిన్న హ్యాండ్ రైటింగ్ సార్. బాగుంది. మరి మీ పిల్లలందరికీ మీ స్కూల్లో ఉన్న పిల్లలందరూ అట్లా రైటింగ్ కూడా సూపర్ రైటింగ్ సార్. అట్లానా? ఎక్సలెంట్. గుడ్. మరి ఇవన్నీ మీరు ఒక్కరే ఎట్లా చెప్పడానికి టైం సరిపోతుందా? ఇప్పుడు 35 మంది అన్నారు. ఇబ్బంది అయితే మరి ఇవన్నీ టీచర్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ నుండి అడుగుతా ఉన్నారు. ఏ కార్యక్రమంలో నేనే స్పాన్సర్ కనీసం నన్ను అడగని ప్రాక్టీస్ చేయించిన ఆల్రెడీ నాకు టీఎల్ఎం దాంట్లో ఉంది. మళ్ళీ నేను కొత్తగా తీసుకొస్తాను మీకు ఒకసారి. అంటే జ్యూరీస్ ని అటాక్ చేయడం కోసం కొత్తగా తెచ్చింది. అన్ని ఖరాబ్ అయి ఉంటుంది సార్. అంతా ఓకే అన్ని నోట్ ఈ డైజెస్టివ్ సిస్టమ్ కోసం ఇక్కడ గురించి తెలుసుకుంటాడు, నెంబర్స్ తయారు చేస్తాడు. ఇది ఒక స్టూడెంట్ ఎట్ ఏ టైం 4 స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ కూడా దీంతో ఆడవచ్చు సార్. ఒక క్లాస్ మనం ఎంగేజ్ చేస్తూ కూడా ఇది ఒక క్లాసు పిల్లలు చక్కగా చేసుకుంటారు. దాంతోపాటు నెంబర్స్ కూడా కంపేర్ చేయవచ్చు. దీని గురించి మనం 15 లేక 20 గింజలు తీసుకుంటాం సార్. ఎందుకంటే 1 ప్లేస్లో 0 to 9 నెంబర్సే ఉండాలి, ఎక్కువ రావద్దు. కాబట్టి మనం తక్కువ చింత గింజలతో ఈ గేమ్ ప్లే చేస్తాం సార్. ఈ ప్లే చేయడానికి ఫస్ట్ ప్రతి పిల్లవాడు ఈ గేమ్ని ఈ గింజలు ఇట్లా విసిరేయాలి సార్. విసిరేసిన తర్వాత 1000 ప్లేస్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి. 1 2 ఇవి వచ్చిన వాటిని ఇక్కడ రాసుకోవాలి సార్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెట్టుకుంటాడు. 100 ప్లేస్లో పెట్టుకుంటాడు. నెక్స్ట్ 10th ప్లేస్ 1 2 చెప్తున్నారు టీచర్ కాబట్టి. స్టూడెంట్ అంటే ఇప్పుడు 7 ఉన్నాయి కదా, 70 అని తక్కువ చెప్పగలుగుతాడు, వాడు చెప్పలేడు. అది రావాలి. ఆ కాన్సెప్ట్ అంటే ప్లేస్ వాల్యూస్ గురించి కొంచెమైనా కాన్సెప్ట్ తెలిస్తేనే ఈ గేమ్ ప్లే చేస్తాడు సార్. ప్రాక్టీస్ ఎక్కువ. 26 సార్. 26 మల్టిప్లై చేయాలి, డివిజన్ చేయాలా అనేది 4 అనే కీవర్డ్ ఇక్కడ ఉంది. ఈ 4 అంటే ఎడిషన్. ఈ 4 అనే కీవర్డ్ని బట్టి అది ఎడిషన్ చేయాలనేది తెలుసుకుంటాడు సార్. ఈజీగా ఇక్కడ ఏం అర్థం కాకపోయినా కీవర్డ్ని బట్టి ప్రాబ్లం చేయగలుగుతాడు. ఇది వస్తుంది మరి అది చదవడం ప్రాబ్లం అంటేనే తన కొంత నాలెడ్జ్ ఉంటేనే ఇది చేయగలుగుతాడు. కాకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. కాన్సెప్ట్ బాగుంది కానీ చదవడం బాగుంది కదా.
అంటే మనం సార్ ప్రాక్టీస్ ఇప్పుడు ఫస్ట్ సార్ రాదు సార్, ప్రాక్టీస్ చేయించాలి. వాడుతున్నా పిఎల్ఎం రెగ్యులర్ స్కూల్లో ప్రాక్టీస్ చేపిస్తున్నా వాడతాం సార్. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది సార్. బాగా యూజ్ అవుతుందా? మరి నల్లకి అలాగే ఇక్కడ 4 ఆపరేషన్స్ చేయొచ్చు. ఇందనా మొత్తం లెసన్ ఉందా? అవును, అంటే గేమ్ ఉందా? పాట ఓకే. సెకండ్ క్లాస్ గేమ్ కూడా మొత్తం పాఠం కూడా ఉంది సార్. అంటే పిల్లలకు అచ్చుల కాంచెలు మొదలుకుంటాయి సార్. అచ్చులు హల్లు నుంచి మొదలుకుంటే చివరికి విభక్తి ప్రత్యాల వరకు కూడా అన్నీ దీంట్లో టీచ్ చేయడం జరిగింది. ఓకే, నేను అనేది ఒకటే అండి సార్, అందరికి ఒకటే సార్. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపిస్తే పిల్లలకి యూజ్ అవుతుంది. అంత టైం ఉంటుందా మీకు అసలు? మరి అదే కదా, మరి ఉత్తగా మనం వీడ పెట్టుకోవడానికి ప్రదర్శన కోసం కాదు కదా. ఎంత ఉంది స్ట్రెంత్ మీ దగ్గర? 43. ఎంతమంది టీచర్లు ఉన్నారు? 3 ఉన్నారు. ఫుడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ సపరేట్ చేస్తాం. రైమింగ్ వర్డ్స్, తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, పవర్ వెహికల్స్, ఆన్ రోడ్, వాటర్, ఎయిర్. ఓకే, తిరిగితే 10 మంది సార్ ప్రైవేట్ నుంచి మా సార్ తీస్తాను. మళ్ళీ భయం ఏం కాదు, వస్తారు. సాంగ్ తీస్తున్నాను పెట్టి మార్కులు కనపడుతుంది. శనగ అంటే పిల్లలు అందులో ఫస్ట్ చర్యలు చేస్తారు సార్. ఏదో వెనకట ఇట్లా అనుకుంటూ వాళ్ళు ఆడుకుంటున్నారు. రాక్షసుడి పానం ఏడుందంటే మా చెట్టు త్వరలో ఉన్నట్టు అది అట్లనే ఉంది. అది తీస్తా ఉంటే వస్తా ఇక వాళ్ళకు వచ్చే వరకు అది ఎన్నిసార్లు తీసినా అది రకరకాలుగా వస్తా ఉంది. తను బాగా చేస్తారు సార్. ఇది సార్ ఇంట్లో మన వాటర్ ప్రూఫ్ బోర్డింగ్ మనం చేయించినప్పుడు టేప్ వేసేసి వేస్తున్నప్పుడు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు సార్. కొత్త వేస్తూనే ఉంటాయి. మరి ఇవి అందరికి తయారు చేసి ఇవ్వండి. ఆ డైస్ బదులు ఇది యూజ్ అయితే వాడు ఇంటి దగ్గర కూడా వాళ్ళ చేతనే తయారు చెప్పుకుంటా ఎవరన్నా ఉంటే. ఇప్పుడు ఉల్లాస్ ప్రోగ్రామ్ ఉంది కదా, అదే ఈరోజు కార్పెంటర్ వస్తే కూడా సార్ కూడా చెప్పారు ఇట్లాంటివి చేసి ఇవ్వండి పంపడానికి. ఇస్తే మేము చేస్తాం సార్ అని చెప్తే ఆయనకు సార్. దాంట్లో కూడా ఏంటంటే 4 టైప్ కలర్స్ వస్తాయి కదా, అంతా కూడా హల్లులు వస్తట్టు చేయండి, ఇంకోవైపు అచ్చులు వస్తట్టు చేయండి. కొన్ని వచ్చాయి ఒకవైపు ఏమో అన్ని ఒత్తు కాళ్ళు ఒత్తుగా ఉన్నాయి కదా, అవి వస్తట్టు చేయండి. అవి అవి అన్ని ఇప్పుడు ఎల్లో కలర్ అంటే 4 కలర్లు వస్తాయి కదా, కలర్ వైజ్ ఒక అట్లా వస్తే ప్లాన్ చేసుకోవచ్చు. అదే పదాలు మనకి ఇవి అన్ని కలర్ అచ్చులో కాన్సెప్ట్ రావడానికి నేర్చుకోవడం కోసం పిల్లవాడిని రెడీనెస్ చేయడమే కొద్దిగా వరకు హల్లులు అని ఇట్లా బాగుంది. మహాప్రాణాక్షరాలు అంటే బాగుంది. ఇదేంటి? ఇది నెంబర్ కాన్సెప్ట్ సార్. ప్రైమరీలో 2 అంటే 2కు నెంబర్కి సెట్ చేయడం. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అసెండింగ్ గుడ్ అమ్మ, బాగుంది. ఒక షీట్ ఇచ్చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు సార్. లేకపోతే వాళ్ళు ఒకటి వదిలేస్తే వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఎక్స్టెండ్ కూడా చేస్తారు సార్. పర్మనెంట్ ఉంటుంది సార్. ఒక్కొక్క దాంట్లో నెంబర్ 6 సైడ్స్ 6 ప్యాటర్న్స్ మల్టీ గేట్ టీచింగ్ చాలా ఉపయోగపడుతుంది. మల్టీ సబ్జెక్ట్ మల్టీ లెవెల్ అని చేస్తాం సార్. మనం ఒక టీమ్ ఇస్తే పిల్లడికి 3 డిజిట్ నెంబర్ అని ఒక మిక్స్ అయ్యి ఉంటాయి సార్. అందులో నుంచి వాడు క్లాసిఫై చేసుకొని ఆ నెంబర్స్ అన్ని ఒక్కొక్కటి పెట్టడం సార్. 3 డిజిట్స్ అన్నప్పుడు వాటిని ఆ నెంబర్స్ని రీడ్ చేయడము, మళ్ళీ రీడ్ చేసిన ఈ నెంబర్స్ని వాటి స్పెల్లింగ్స్ తోటి అడుగుతారా? చెప్తారా? సార్ బర్డ్స్ అన్నప్పుడు బర్డ్స్ థీమ్ ఇచ్చినప్పుడు ఇందులో వచ్చి బర్డ్స్ అన్ని సెపరేట్ చేయడము.